ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పూర్ణిమ నాగరాజ్ గారు, విమెన్ అండ్ మెంటల్ హెల్త్ అన్నది ఒకప్పుడు చాలా పాసింగ్ క్యాజువల్ దీనికి వెళ్ళిపోయేది. ఇప్పుడు బాగా ఫోకస్డ్గా వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ విమెన్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ దే హ్యావ్ మెంటల్ ఇల్నెస్. ఎందుకు ఇలా పెరుగుతోందండి? యాక్చువల్గా పెరగట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది. బికాస్ ప్రీవియస్లీ మనకి ఒక స్త్రీకి చెప్పే ప్లాట్ఫామ్ అనేది ఉండేది కాదు. అవును. సో దట్స్ ద రీజన్ వై ఏమున్నా సరే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అబ్జార్బ్ ఇట్, యూ బెటర్ సక్ ఇట్ అప్ అని అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే విమెన్ ఒక ఎంటిటీ, ఆ విమెన్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇవి డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఫీమేల్స్. అంటే మామూలుగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇవే కాకుండాను అంటే హార్మోనల్ సైకిల్స్కి సంబంధించి బిఫోర్ మెనార్కీ, డ్యూరింగ్ మెనార్కీ, ప్రీమెన్స్ట్రల్ స్ట్రెస్ కానివ్వండి, పెరిమెనోపాజ్, మెనోపాజ్, డెలివరీ టైం, ఇవన్నీ స్పెసిఫిక్ టు విమెన్. అండ్ అట్లా కాకుండాను దెర్ ఆర్ సర్టన్ డిసీజెస్ అంటే విచ్ ఆర్ మోర్ కామన్ ఇన్ విమెన్. అంటే స్టాటిస్టికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, పెయిన్ సిండ్రోమ్స్ కానివ్వండి, ఆటోమ్యూన్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మోర్ కామన్ ఇన్ విమెన్. ఎందుకంటే వాళ్ళు పడే ఒత్తిడికి కానివ్వండి, ది అమౌంట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, పర్టికులర్లీ మన భారతీయ స్త్రీలలో అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా ఎక్కువ. ఓకే, అండ్ ఆటోనమిక్ చాలా తక్కువ. సో నేను మధ్యతరగతి వర్గం గురించి అండ్ లోవర్ ఎకనామిక్ స్ట్రాటా కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాను. సో మెంటల్ ఇల్నెస్ అనేది అది ఫైనాన్షియల్ స్ట్రాటాతో అసలు ఎక్కడ సంబంధం లేదండి. సో యాజ్ వి సే పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నవాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లమ్సే ఉంటాయి. చాలా యాప్ట్గా చెప్పారు. పారాడైమ్ ఆఫ్ వాట్ ఈస్ హెల్దీ పేరెంటింగ్, మనం చేస్తున్నది ఏది బౌండరీ కాదని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటారా, లేక ఈచ్ ఫ్యామిలీ ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది కదండి, అండ్ ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. సే ఎకనామిక్ లిమిట్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ అవర్ లిమిట్స్ కానివ్వండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా సరే పిల్లలు హాయ్ డాడీ అంటే హీ కాంట్ టాక్, ఎందుకంటే 12 hours అయినా కంప్యూటర్ అతుక్కొని ఉన్నారైనా. అవును. సో ఈవెన్ ఇఫ్ యూర్ దేర్ మెంటల్లీ యూర్ నాట్ ప్రెజెంట్ విత్ దెమ్. సో ఇవన్నీ ఎఫర్ట్స్ అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే పెళ్ళైపోయిన వెంటే యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు, ఆ రిలేషన్షిప్లో కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. యూనో వాట్ ఈస్ షీ లైక్, వాట్ ఈస్ హీ లైక్, అంటే టైం ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎవరు ఎట్లా హెల్ప్ చేయాలి, ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఈక్వేషన్స్. అది రోజుకోటి చేంజ్ అవుతుంటుంది అనమాట. అట్లాగా పిల్లలు వెన్ డూ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ అనేది సొసైటీ చెప్పినప్పుడు కాదు, మనం ఎంఐ రెడీ, ఎంఐ ఫైనాన్షియల్లీ రెడీ, ఎమోషనల్లీ రెడీ, ఇవన్నీ చూడాలి. పిల్లలు పుట్టాక హౌ మచ్ టైం కెన్ వీ గివ్ ద చైల్డ్, అది కూడా చూడాలి. ఇప్పుడు కొందరు చూడండి దే ఆర్ చైల్డ్లెస్ బై చాయిస్. ఎందుకు అంటే బికాజ్ టైం ఇవ్వలేకపోతున్నాము, అండ్ ఇద్దరు సంపాదించకపోతే ఇల్లు గడిచే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇన్లాస్ ఉన్నారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది, వీఆర్ హెల్పింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైనాన్షియలీ. సో ఇప్పుడు పిల్లలు అయితే ఇంపాసిబుల్. అండ్ ఇల్లు గడిచినా గడవకపోయినా వాళ్ళకి వద్దనుకుంటే కనలేరు కదా వాళ్ళు, అంటే దే డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అంటే కొందరు ఎట్లా ఉంటారంటేనండి, ఇంత హారిబుల్ వరల్డ్లోకి మనం పిల్లల్ని తీసుకురావాలా, ఇప్పుడు దిస్ ఇస్ ద న్యూయర్ మైండ్ సెట్. ఇన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవుతుంటే మనం పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏం ఉద్ధరిస్తున్నాము. సో దిస్ ఇస్ ద వెరీ డేంజరస్ మైండ్ సెట్ అనమాట. ఈ డేంజరస్ మైండ్ సెట్లోంచి అంటే పుట్టిన వాళ్ళందరూ పిల్లలు కలాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలని ఏం రూల్ లేదు. కానీ బికాస్ ద వరల్డ్ ఇస్ బ్యాడ్, లేకపోతే మా అమ్మ నాన్నని చూసాము వాళ్ళు ఒక్కరోజు కూడా సఖ్యతగా లేరు, ఇప్పుడు నేను కూడా ఇదే లైఫ్లో బ్రతకాలా, నేను బ్రతకను, ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్. సో దీస్ ఆర్ ఆల్ నెగటివ్ అవుట్కమ్స్ ఆఫ్ అంటే అడల్ట్స్ చేసిన చిన్న తెలుసో తెలియక చేసిన తప్పులకి ఇది అవుట్కమ్ అనమాట. అండ్ దట్ విల్ కంటిన్యూ.